గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి మేకల కొట్టంలోకి చొరబడి మేకలను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెరవాపూర్ వార్డులో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెరువు వార్డుకు చెందిన కురుమ దుంపట్ట నారాయణ మేకలను సాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజులాగే సాయంత్రం 6 గంటల సమయంలో మేకలను షెడ్లో వదిలి ఇంటికి వెళ్లాడు. మధ్యలో ఒకసారి వచ్చి మేకలను పరిశీలించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు మేకల కొట్టంలోకి చొరబడి తాళం పగులగొట్టి కొట్టంలో ఉన్న మేకలు మేకపోతులను ఎత్తుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నాడు. గతంలో కూడా 2 మేకలు చోరీ కావడంతో కొట్టం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. ఇప్పుడు భారీ ఎత్తున మేకలు పోవడంతో తాము దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డామన్నారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదైనా దుండగుల ముఖాలు స్పష్టంగా కనిపించలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు దుండగులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మా చెర్వాపూరు నేను 6:30కు మేకల దొడ్లి తోలి తాళం వేసి ఇంటికి పోయినా. 9 గంటలకు వచ్చి ఒక పరి చూసిపోయినా. ఎవరు ఇక్కడ లేరు. రాత్రి వచ్చి మేకలు తాళం బలగొట్టి మేకలు ఎత్తుకపోయారు. ఇది కరెక్ట్, మీరు శ్రద్ధ తీసుకోండి, మాకు ఈ న్యాయం చేయాలి. అది ఎవరు ఎత్తుకపోయారు ఏం కాదు, తాళం బలగొట్టారు. కెమెరా ఉన్నది. కెమెరా టైము మా దగ్గర 1:10 వాళ్ళు కనపడుతారు. అవి ఇక ఎట్లేసుకుపోయిన సంగతి మాకు తెలియదు ఏ దాని మీద. ఇది మొత్తం మాకు ఘోరమైన పరిస్థితి. ఇది మీరు ఎలాగనన్నా ఇది మీరు తీసుకొని శ్రద్ధ తీసుకొని మాకు న్యాయం చేయండి. మీరు దయచేసి మాకు ఇంతకంటే పెద్దగా నాకు పొద్దున్న నుంచి మాటనే లేదు, అంత ఘోరంగా అయిపోయింది. నేను వీటి మీదనే బతికేది, జీవాల మీద. ఇక జీవాలనవి మొత్తం అట్లా ఖరాబ్ చేసి ఎత్తుకపోయారు. అడ్రస్ మాకు దొరకదు సార్. మేము పోలీసులకు కాంప్లిమెంట్ ఇచ్చినాము. మీరే ఇక అది ఎలాగనన్నా పట్టుకుంటేనే మేము బతకగలుగుతాం. అవి 6 పోతులు కాక ఇంకా 4-5 మేకలు పోయినాయి. ఇక ఎలాగనన్నా దీన్ని చాలా శ్రద్ధ తీసుకొని మాకు ఇంత న్యాయం చేయాలి. మేము వీటి మీదనే మేము ఇద్దరాలు మొగలం, వీటి మీదనే మేము జీవితాంతం గడుపుకుంటున్నాం.